రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఒక రాష్ట్ర పోలీసులు ఒక రాష్ట్రంలోకి ఎట్లా ఎంటర్ అవుతారు? స్థానిక పోలీస్ స్టేషన్ ఆయన ఎల్బీ నగర్ పరిధిలోకి వస్తుంది, ఆయన ఉన్న ప్రాంతం. ఆ పోలీస్ స్టేషన్ పర్మిషన్ లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా పక్క రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఒక ఇంట్లోకి చొరబడి అతన్ని ఎత్తుకపోవడానికి మీరు ప్రయత్నం చేసిరు. ఎవరి సహకారంతో చేసిరు? ఇది కంపారిజన్ చూడండి. అక్కడ నరేంద్ర మోదీ అండ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తెలంగాణలో రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇద్దరు ఒకటే. రెండు పార్టీలు, రెండు కూటములు బద్ధ శత్రువులు. అది ఎన్డీఏ, ఇది కాంగ్రెస్ ఇండియా. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నది. రెండు పార్టీలు బద్ధ శత్రువులైనటువంటి పార్టీలు, ఎప్పటికీ ఏనాటికి రాజకీయంగా కలవని పార్టీలు. మరి ఈ అంశంలో ఎట్లా కలిసి పనిచేశారు? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశము, నరేంద్ర మోదీ బీజేపీ, అదొక కూటమి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకుని రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి, మా నాయకుడు రాహుల్ గాంధీ మమ్మల్ని మించినోళ్ళే లేరని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇట్లాంటి పార్టీ రెండు కలిసి ఏ రకంగా ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసినాయి? అంటే మీకు ఐడియాలజీ లేదు. మీకు ఒకటే ఐడియాలజీ, దోపిడీ అనేది మీ ఐడియాలజీ. ప్రజల మీద అరాచకం చేయడం అన్నది మీ ఐడియాలజీ. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరైనా కావచ్చు, మీరు మీ వర్గాలు ఏకమైతాయి, మీ 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 పార్టీలు పక్కకు పోతాయి, మీ వర్గాలు ఏకమైతాయి, మీ కమ్యూనిటీలు ఏకమైతాయి, జర్నలిస్టుల మీద దాడి చేస్తాయి. ఇప్పుడు ఎంత క్లియర్గా ఇందులో ఎమ్మెల్సీ రిపోర్ట్లో చాలా క్లియర్గా దాడి జరిగింది అని గద్వాలే కదా ఇది, జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన రిపోర్ట్ ఇది. దాడి జరిగింది అని. మరి దాడి ఎవడు చేసిండు? ఆ కర్నూలు సిఐ విక్రమ్ సిన్హా ఎవరికి సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఆ పోలీసుని ఇమీడియట్ గా డిస్మిస్ చేయాలి కదా. దీని మీద ఎవరు రియాక్ట్ అయ్యారు? ఇంతవరకు ప్రభుత్వం రెస్పాండ్ అయిందా? అంటే ఏం చేసినా నడుస్తుందని మేము ఒకటే అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీరు దూకి సావండి, మీరు ఏమైనా చేసుకోండి, మీ రాజకీయాలు, మీరు మాకు సంబంధం లేదు. ఒక తెలంగాణ జర్నలిస్ట్ ని తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఎట్లా అరెస్ట్ చేసినారు? ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇవాళ ఆయనకు జరిగింది, రేపొద్దున ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఆయన కొట్లాడుతుంది కాబట్టి, మాట్లాడుతుంది కాబట్టి ఆయనకు జరిగింది. మేము మొన్న వెలుగుమట్లకు పోయినాం. వెలుగుమట్ల వెనకాల కూడా చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు మనుషులే ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు పిఏ వస్తుంటాడు, ఆయనకి రాచ మర్యాదలు చేస్తుంటాడు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు బ్యాచ్, వీళ్ళంతా కలిసి. అండ్ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొన్ని వందల వేల ఎకరాల భూముల మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎవరున్నారు అందులో? మళ్ళీ వీళ్ళ మనుషులే ఉన్నారు. అటు గచ్చిబౌలి, తెల్లాపూర్, ఇటంతా గోపనపల్లికి వెళ్తుంటే రేపు పొద్దున మా నాయకుడి మనోభావాలు దెబ్బతీసిండని మా మీద కేసులు పెడితే, ఇట్లనే మా ఇళ్లకు వచ్చి కూడా మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి దాడి చేయడానికి గ్యారంటీ ఏంది? సో ఇది ఒకటి జరిగింది, 2, 3, 4 కూడా అయ్యే అవకాశం ఉంది అన్న దాంట్లో భాగంగా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. ప్రజలకి క్లారిటీ రావడం కోసం, అంటే ప్రజలకు ఏం జరుగుతుందని తెలియజేయడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే రేపు ఎవరినైనా అరెస్ట్ చేస్తారనమాట. రేవంత్ రెడ్డికి దమ్ముందా? రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైనా ఒక ఇంటికి పోయి అక్కడ ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేసుకొచ్చే దమ్ముందా? నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకే దిక్కులేదు. అండ్ తెలంగాణలో ఎవరి పాలన నడుస్తున్నది? ఇది మనం గమనించాలి. ఒక ఆయన రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగాలతో దున్నుతాను, ఒక ఆయనది అయిపోయింది. ఇప్పుడు ఈయన ఇంకేదో చేస్తా, మొత్తం తిన్నదంతా కక్కిస్తా, ఇంకేదో అన్నాడు. ఎవరేం చేసినారు? ఎవరి చేతిలో ఉంది వ్యవస్థ అంతా? మొత్తం తెలంగాణ అంతా భూమి చుట్టూ, పైసల చుట్టూ, పదవుల చుట్టూ తిరుగుతున్నది. ఇక్కడ పార్టీలకి తావు లేదు, కేవలం వర్గాలకి, కూటములకి, దోపిడీకి మాత్రమే తావు ఉన్నది. ఇది మనం గమనించకపోతే ఇట్లాంటివి ఇంకా భయంకరంగా జరుగుతాయి. మొన్నటిదాకా మనం మార్వాడి ఇష్యూస్ మీద కొట్లాడినాం. అంతకంటే భయంకరమైన వ్యవస్థ ఈ తెలంగాణలో వేళ్ళూనుకుపోయింది. ఎంతమంది తెలంగాణ ప్రజల చేతిలో భూములు ఉన్నాయి? లెక్కలు తీయండి మీరు. వెళ్దాం, ఇటు వెస్ట్ సైడ్ వెళ్దాం, గోపన్పల్లి, తెల్లాపూర్, గచ్చిబౌలి ఏరియాలోకి వెళ్దాం. ఎవరి చేతుల్లో ఉంది అంతా? జస్ట్ లైక్ ఇప్పుడు 4th సిటీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండబోతున్నది. వాళ్ళ కంపెనీలే ఎంటర్ అవుతున్నాయి. మొన్న ఒక బంజారా హిల్స్ దగ్గర పాషం యాదగిరి సార్ వీళ్ళందరూ వెళ్తే ఎవరు వస్తున్నారు అక్కడికి? సీఎం రమేష్ వచ్చి అక్కడ పెద్ద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. నా ప్లాట్లు ఇందులో ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయని? 1, 2 ప్లాట్లు ఉన్నాయేమో. మరి మిగతా ప్లాట్ల దగ్గరికి నువ్వెందుకు వస్తున్నావు? నువ్వెందుకు బ్లూ షీట్లు నాటినావు?
సో వీళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఉందని అనుకోవడం కూడా పొరపాటే. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చాలా స్పష్టంగా క్లారిటీతో కనబడుతున్నది. ఇక్కడ నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకో, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల మీద నువ్వు ప్రతీకారం తీర్చుకో. తెలంగాణ జర్నలిస్టుల మీద నీ ప్రతాపం ఏంది? సో ఆ ధైర్యం లేదు. ఎవరైనా అరెస్ట్ చేసిండా, లేకపోతే అక్కడ ఏమన్నా చర్యలు తీసుకున్నాడా? ఆ విషయంలో చాలా పెద్ద అవినీతి జరిగింది అన్నాడు కదా, చాలా పెద్ద దాడులు, హత్యలు, మర్డర్లు జరిగినాయి అన్నాడు కదా. ఏం తీసుకున్నారు? మేము అడిగేది ఒకటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడుతున్న ఒక తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు మేము తెలంగాణలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ మా మీద అరాచకం చేస్తుంటే దాని మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్కి పంపిస్తాడా? ఆన్సర్ చేయాల. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఇట్లాంటి పోరాటాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సోషల్ మీడియా కానీ పనిచేస్తున్న ఇప్పుడు సిస్టమ్ అంతా అట్లే తయారైపోయింది కదా. ఇప్పుడు మనం అందులో ఉన్న కంటెంట్ ఏంటన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. కంటెంట్లో ఏమైనా వల్గారిటీ ఉందా, కంటెంట్లో ఏమైనా తప్పుడు సమాచారం ఉందా? ఒకవేళ తప్పుడు సమాచారం ఉన్నా ఇంకే రకంగా ఉన్నా నువ్వు లీగల్గా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకునే అవకాశం నీ దగ్గర ఉంది కదా. ఎత్తుకపోయి కొట్టి నానా హింస చేసి బెదిరించి మీ భార్యని తీసుకురా అని చెప్పి, అంటే ఏ ఉద్దేశంతో మీ భార్యని తీసుకురా నువ్వు మాట్లాడినావు? ఒక సిఐ, నీకు భార్య ఉంది కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఏ ఉద్దేశంతో మీ భార్యను రమ్మను అని నువ్వు చెప్పినావు? నీ ఇంటెన్షన్ ఏంది అసలు? ఒక మనిషిని ఆ రకంగా అసాసినేట్ చేస్తే వాడు మళ్ళీ రేపొద్దున ఇట్లాంటి వీడియోలు చేయడు, రేపొద్దున మాట్లాడాడు, రేపొద్దున ప్రశ్నించడం మీ ఆలోచన కావచ్చు. నేను అనుకునేది ఏంటంటే ఒకరిని ఇట్లా ఎత్తుకొస్తే నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడరు అన్న ఒక ఆలోచన కూడా అయి ఉండొచ్చు. అంటే తెలంగాణ పోలీసులు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాజకీయ నాయకులు కూడా మేము మీ మీద పడి అరాచకం చేసినా మీరేం మమ్మల్ని వీకలేరు అని వాళ్ళు భావించి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకత్వం సమాధానం చెప్పాలి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సిందే. అండ్ ఇక్కడున్న మీడియా, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది తీసుకోండి, మొత్తం ప్రభుత్వాలకి వత్తాసు పలకడమే. ఏ మీడియా సంస్థ కూడా తెలంగాణలో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంపాదన, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యవహారము, ఒకవేళ మాట్లాడితే మనకు యాడ్స్ రావేమో, ఇదేమో అదేమో అని వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకునే ప్రయత్నం చేసి దాన్ని వాడుకుంటున్నారు ఛానల్ని. మన రాజకీయ నాయకులకు సిగ్గు లేకుండా అదే ఛానళ్ళ వెంటబడి తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, ఎంత పెద్ద కుంభకోణం అది! ఛానల్ యాజమాన్యాల మధ్య జరుగుతున్న గొడవ అది. 100 ఎకరాలు లేపేసిరు అక్కడ, 100 ఎకరాలు. మొన్న రీసెంట్గా మైనింగ్ స్కామ్ 30,000 కోట్ల కుంభకోణం జరిగిందని సింగరేణిలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు కదా, నేను ఒకవేళ దాన్ని అడ్డుకోకపోయి ఉంటే ఆగమైపోయేదని. ఎవరున్నారు దీని వెనకాల? ఛానళ్ళ యాజమాన్యాలే ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళా ఇక్కడ ఛానల్ యాజమాన్యాలే ఉన్నాయి. ఒక ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తికి ఆ టెండర్ పోయే అవకాశం ఉండి ఇంకొక ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన ఒక స్టోరీ చేసిండు. ఇప్పుడు వాటాల కొట్లాట సెట్ అయింది. ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, కథం. సో వీళ్ళని ఎక్స్పోజ్ చేయకపోతే తెలంగాణ అంధకారంలోకి కాదు కదా, మన భవిష్యత్తును మనమే ఊహించుకోలేం. ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాల్సిందే, ఎక్స్పోజ్ చేస్తాం. మీరు ఏదో చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ కుదరం ఇక్కడ